అందరికీ నమస్తే. ప్రజల పన్నుల్లోంచి జీతం తీసుకుంటున్నటువంటి అధికారులు మంథని నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఊడిగం చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ జీతం ప్రజల ట్యాక్సుల నుంచి వస్తే వాళ్ళు మాత్రం కాంగ్రెస్ పార్టీ నాయకులకు జీతగాలలాగా వ్యవహరిస్తూ నిబంధనలను తుంగలో దొక్కి అధికార దుర్వినియోగానికి పాల్పడతా ఉన్న పరిస్థితి నెలకొన్నది. ఇక్కడ పెద్దపల్లి మంథని రహదారి పైన మరి ఇక్కడ డివైడర్ ఏర్పాటు చేస్తా ఉన్నారు. అక్కడ కల్వచెర్ల నుంచి మొదలుకొని మరి ఓసీపీ 2 వరకు కూడా మరి ఆ లద్నాపూర్ దగ్గర వరకు కూడా ఏదైతే డివైడర్ ఏర్పాటు చేస్తా ఉన్నారో ప్రజలకు అవసరమైన చోట మరి ఏదైతే అక్కడ ఆ క్రాసింగ్లు పెట్టడానికి అంటే దారి వదలడానికి మాత్రం నిబంధనలు అడ్డస్తా ఉన్నాయి. కానీ కాంగ్రెస్ నాయకుల బంకుల ముందట మాత్రం లారీలు యథేచ్ఛగా తిరగడానికి మాత్రం అక్కడ ఎంత స్థలం కావాలంటే అంత స్థలాన్ని అంత గ్యాప్ను వదిలేస్తూ నిబంధనలను తుంగలో దొక్కుతా ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే మరి ఇక్కడ రత్నాపూర్ బేగంపేట ఎక్స్రోడ్ వద్ద రత్నాపూర్ దగ్గర భారత్ పెట్రోలియం బంకుకు సంబంధించి ఇది ఒక అధికార పార్టీ నాయకుని నిర్వహణలో ఉన్నది. మరి ఇక్కడ డివైడర్ చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి మొదలుకొని గ్యాప్ సుమారు 31 మీటర్లు 31 మీటర్ల వరకు కూడా ఇక్కడ ఇంత గ్యాప్ వదిలేయడం జరిగింది. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడి వరకు ఏదైతే ఇక్కడ నుంచి మొదలుకొని ముందర ఇక్కడి వరకు కూడా మరి డివైడర్ ఏర్పాటు చేస్తామని చెప్పి మరి ఇక్కడ తవ్వినప్పటికి కూడా మరి ఆ నాయకుని ఆదేశాలతోటి అధికారులు మరి నిబంధనలు తుంగలో దొక్కి దీన్ని కూడా ఆపేయడం జరిగింది. ఏమన్నా అంటే సంజీవ నగర్కు వెళ్ళే రహదారికి మేము ఇక్కడ మరి ఆ స్థలాన్ని వదిలేసినాం, ఏదైతే గ్యాప్ వదిలేసినాం అంటారు. మరి అక్కడ సంజీవ్ నగర్కు వెళ్ళడానికి ఆనంగా పెద్ద పెద్ద లారీలు మెయిన్ రోడ్కి ఏం అటాచ్ అయ్యలేదు. అక్కడికి పోయి మళ్ళీ విలేజ్కి అక్కడికి పోయి మరి ఇక్కడ రావాల్సిందే. అక్కడికి గ్యాప్ వదలడానికి ఎవరికి కూడా అభ్యంతరం లేదు. కానీ పెద్ద పెద్ద లారీలు ఏదైతే మంథని నుంచి పెద్దపల్లి వైపు వచ్చే వాటిని మరి ఇక్కడ ఈ బంకులోకి వెళ్ళాలి కాబట్టి డీజిల్ పోసుకోవడానికి, లేదంటే మరి లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చే వాహనాలకు ఎవి కూడా అంటే ఇలా ఇసుక లారీలు పెద్ద ఎత్తున నడుస్తూ ఉన్నాయి. మరి కాళేశ్వరం నుంచి మొదలుకుంటే మరి ఇక్కడ అన్నారం నుంచి మొదలుకుంటే ఈ లారీలన్నీ ఇటు నుంచి వెళ్ళే పరిస్థితి ఉంటుంది, పెద్ద పెద్ద వాహనాలు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాటిని యథేచ్ఛగా మరి డీజిల్ బంకులోకి వెళ్ళడానికి అంత పెద్ద గ్యాప్ ఇడిచిపెట్టిన పరిస్థితి. మరి అదే కల్వచెర్ల దగ్గర కూడా బంక్ ఉన్నది. మరి ఆ బంకు దగ్గర చూసుకున్నట్టయితే ఇది కల్వచెర్ల దగ్గర ఈ బంకు, అదే విధంగా ఇండియన్ ఆయిల్ ముందరనే మరి దీనికి ఏమాత్రం గ్యాప్ లేకుండా ఇక్కడ డివైడ్ నిర్మించిండ్రు. ఎందుకనంటే అది కాంగ్రెస్ కు సంబంధించిన వ్యక్తులకు కాదు కాబట్టి ఈ రకంగా అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ మరి విధులను ఏదైతే దుర్వినియోగపరుస్తూ ఇవాళ ఒక నాయకునికి వంత పాడుతూ ఏ విధంగా కావాలంటే ఆ విధంగా అలైన్మెంట్లు మారుస్తూ ఇవాళ నిబంధనలు తుంగలో దొక్కుతా ఉన్నారు. వీళ్ళ బంకులో ఎవరైనా పనిచేయడానికి మనుషులు లేరంటే కూడా ఇవాళ ఆ ఇంజనీర్లే వచ్చి ఏదైతే బంకులో పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారా అన్న చందంగా వ్యవహరిస్తా ఉన్నారు. ఈ రకంగా మరి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తా ఉన్నారు, ఏ విధంగా తమ స్వార్థానికి వాడుకుంటా ఉన్నారో ఇది ప్రత్యక్ష ఉదాహరణగా కనబడతా ఉన్నది. ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ వదలాల్సిన అవసరం ఏమొచ్చిందంటే మరి ఇక్కడ పెద్ద పెద్ద లారీలన్నీ కూడా ఆయన బంకులోకి నేరుగా వెళ్ళడం కోసం అని చెప్పి 31 మీటర్లు వదులుతారు. అదే హిల్పోర్ట్ స్కూల్ దగ్గరికి పోయి అక్కడ స్పీడ్ బ్రేకర్ దగ్గర అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మేము రెగ్యులర్ గా వాడే దారి ఇది, మరి దీనికి కొంచెం గ్యాప్ ఇడిచిపెట్టంటే మాత్రం అక్కడ అధికారులు ఇక్కడ నిబంధనలు వర్తించమని చెప్తా ఉన్నారు. నాగపల్లి దగ్గర కూడా మరి ఏదైతే మళ్ళా కాంగ్రెస్ వాళ్ళతో చెప్పిస్తే తప్ప వదిలేయలేని పరిస్థితి ఉన్నది. ఈ రకంగా అధికారులందరూ కూడా మరి నిబంధనలు తుంగలో దొక్కుతా ఉన్నారు. ఖచ్చితంగా ఇలాంటి ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్న పనులపై రాబోయే రోజులలో మరి దీని మీద కూడా సమీక్షలు తప్పవి. మరి అధికారులు ఖచ్చితంగా నిబంధనల ప్రకారం నడుచుకోవాల్సిన అవసరం ఉంటుంది. నిబంధనలు మీరితే మీకు కూడా శాఖాపరమైన చర్యలు తప్పవు. రాబోయే రోజులలో మీరు చేతులలో అధికారం ఉన్నదని ఇష్టారీతిన వ్యవహరిస్తే మరి రాబోయే రోజులలో ఖచ్చితంగా దాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పి ఖచ్చితంగా మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం.